స్థానిక గోదావరి గట్టున గల వైఎంవీఏ హాల్లో వైఎంవీఏ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. విశిష్ట అతిథిగా ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, ముఖ్య అతిథిగా ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కోసుమంచి సుబ్బారాయులు, గౌరవ అతిథిగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు కంచర్ల వెంకట్రావు పాల్గొన్నారు. వైఎంవీఏ 2024-2025 నూతన అధ్యక్షుడు మైలవరపు శ్యామలరావు, కార్యదర్శి కన్నెగొల్ల రవికాంత్, కోశాధికారి కొత్త వెంకటకిషోర్, ఉపాధ్యక్షుడు బొండాడ ప్రభాత్, అప్పన్న షణ్ముఖ్ రంగరాసు, తోట లక్ష్మీనారాయణ కన్నా, సహాయ కార్యదర్శులు గొల్లపూడి నాగేంద్ర కుమార్, బత్తుల సిద్ధార్థ, కారుమూరి చరణ్ తేజ్, సాహిత్య కార్యదర్శి సత్యవరపు విశ్వనాథ్ గుప్తా, క్రీడా కార్యదర్శి చెన్నా శివ, సాంస్కృతిక కార్యదర్శి చిలకల రమేష్, ఎఫ్సిసి కార్యదర్శి చొప్పెర్ల రమణ, అలాగే కార్యవర్గ సభ్యులతో వైశ్య ప్రముఖులు పోలసానపల్లి హనుమంతరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటి వరకు అధ్యక్షులుగా పనిచేసిన కోడూరి శేషగిరిరావు, కార్యదర్శి నాలం లోక విశ్వ కళ్యాణ్, కోశాధికారి కాకి రామకృష్ణ తదితరుల నుంచి బాధ్యతలు కొత్త కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల వైఎంవీఏకు ఎందరో ప్రముఖులు సారథ్యం వహించి సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చారని, అదేవిధంగా నూతన కార్యవర్గం కూడా సమాజహిత కార్యక్రమాలతో వైవీఎం పేరుని ఇనుమడింపజేయాలని సూచించారు. తన వంతు సహకారం కూడా ఉంటుందన్నారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు. వక్తలు మాట్లాడుతూ వైఎంవీఏ కార్యవర్గం మంచి కార్యక్రమాలతో ముందుకెళ్లాలని సూచించారు. నూతన అధ్యక్షుడు మైలవరపు శ్యామలరావు, కార్యదర్శి కన్నెగొల్ల రవికాంత్, కోశాధికారి కొత్త వెంకటకిషోర్ మాట్లాడుతూ పెద్దలు నడిచిన బాటలో పయనిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలతో వైఎంవీఏ కీర్తిని ఇనుమడింపచేస్తామని అన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సత్కరించారు. పలువురు పూలమాలలతో ముంచెత్తారు. 60 మంది పేద వైశ్య విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేశారు. మండవిల్లి శివ, సత్యవరపు గోకుల మురళి, ఎన్నమూరి రాంబాబు, ఎన్నమూరి దీపు, సత్యవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం వెళ్ళి కలిసే ప్రసక్తి అయితే ఉండదు. అది నా క్యారెక్టర్. అలాగా మన వాళ్ళు వైశ్యులు ఎదగాలి, ఆ వైశ్యులు ఆ గౌరవం తెచ్చుకోవాలి. వాళ్ళు దీపు కూడా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు నమ్ముకున్న పార్టీలో, నువ్వు ఎంచుకున్న పార్టీలో, నువ్వు ఎంచుకున్న మార్గంలో ఖచ్చితంగా నువ్వు ఎదగాలి అంటే మటుకు నువ్వు ఒకసారి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే ఆ మనస్తత్వం నీలో ఉంటే నిన్ను 10 మందిని నేను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తారు. నువ్వు 10 మందికి ఉపయోగపడేలా తయారవ్వాలి, 10 మందిని నువ్వు ఆకట్టుకునేలా తయారవ్వాలి. ఆరో వైశ్యులు అంటే నేను అండగా ఉంటాను, వైశ్యులు అంటే నా కులం, నా మనుషులు, నా కుటుంబం, వైశ్యులకి చిన్న కష్టం వచ్చినా దీపు ఉన్నాడు, లేకపోతే ఎవరో నేను నా మనిషి ఉన్నాడని చెప్పి చెప్పుకునే విధంగా నువ్వు కూడా రాజకీయాల్లో ముందుకు రావాలి. అలాగే నేను శివ కూడా చెప్తున్నా, సకల రాజకీయాలు వద్దు. నీకు తెలుగుదేశం పార్టీ ఇంట్రెస్ట్ ఉంది, రాజకీయాల్లో నువ్వు ఎదగాలని కోరిక ఉంది. నువ్వు ఎదగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి నీ వల్ల గౌరవం పెరగాలి, నీ వల్ల ఆ పార్టీకి ఉపయోగపడాలి, నీ వల్ల ఆ పార్టీకి గుర్తింపు రావాలి. ఆ రకంగా నువ్వు కూడా రాజకీయాల్లో వస్తే రాజకీయాలు ఎదగడానికి ఒక రకమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి 10 మందితో నువ్వు కూడా ఉండడానికి ఒక బాధ్యతగా నువ్వు పనిచేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా సరే రాజకీయం అంటే తప్పు కాదు, రాజకీయం అంటే మోసం కాదు, రాజకీయం అంటే అవమానం కాదు. రాజకీయం అంటే ఎలా బతకాలో కూడా మేము అందరం చేసి చూపించాం. రాజకీయం అంటే హనుమంతరావుని చూడండి, రాజకీయం అంటే శేషయ్య గారిని చూడండి, రాజకీయం అంటే రాంబాబుని చూడండి, రాజకీయం అంటే బేబురావుని చూడండి, రాజకీయం అంటే సుబ్రహ్మణ్యాన్ని చూడండి. రాజకీయం అంటే ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోండి. మేము ఎవరిని మోసం చేయం, ఎవరితోనూ మాట్లాడడం. ఎవరైనా మన దగ్గరికి రావాలి, ఎవరైనా మనతో మాట్లాడాలి, ఎవరైనా సరే మన సహాయం లేనిదే ఇక్కడ ఏమీ జరగదు. రాజమండ్రిలో మొన్న ఏ పార్టీకి వచ్చినప్పటికీ కూడా నేను రాజకీయ జోలికి వెళ్ళను. ఒక రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి అంత మెజారిటీ వచ్చింది అంటే ఏదో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసిపోవడం కాదు, వైశ్యులు కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి అంత మెజారిటీ వచ్చింది. వైశ్యులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఇష్టపడలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీకో, జనసేనకో, బీజేపీకో ఓటు వేయాలని ఆలోచన చేశారు కాబట్టి ఒక వైశ్యుడు 10 ఓట్లు వేయించగలడు, 100 ఓట్లు వేయించగలడు. వైశ్యుడు షాపు దుకాణం దగ్గరికి వచ్చిన వైశ్యుడు కలిసినప్పటికీ కూడా ఆ ప్లాట్ఫామ్ మీద ఇవాళ ఏ రాజకీయం చేయాలి, ఎవరికి ఓటు వేయాలి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచిది అని ఆలోచన చేశారు కాబట్టి ఇవాళ రాజమండ్రిలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ పార్టీ మారింది అంటే వైశ్యుల కాంట్రిబ్యూషన్ ఎంతో ఉందని చెప్పుకోవడానికి మీకు తెలియజేసుకుంటున్నాను. నేను నమ్ముకున్న సిద్ధాంతాలు వేరు, నేను నమ్ముకున్న రాజకీయ పార్టీలు వేరు కాకపోయినప్పటికీ కూడా కానీ ఆరో వయసుల కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఆరో వయసుల కాంట్రిబ్యూషన్తోనే రాజకీయాల్లో ఖచ్చితంగా ముందుకు వెళ్తాయి. 10 మందికి వైశ్యుడు చెప్తే నిజమని నమ్ముతారు.
10 మంది మనం చెప్తేనే నమ్ముతారు. 10 మంది వేరే కులం కూడా వేరే మతం కూడా వచ్చి ఆ పార్టీకి ఓటు ఏంటంటే ఆయన ఎందుకు చెప్తాడు అనుకుంటారు. కానీ మన వయసుల్లో ఎక్కడైనా కూడా ఆర్య వయసు సంఘాలు ప్రతి ఊరిలో ఉండడం, అది కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి అనుసంధానంగా ఉంటూ పనిచేయడం మనందరికీ తెలిసిన విషయం. అయితే ఇంచుమించు మన ఈ కోస్తాంధ్రలోనే అలా కాకుండా వయసుల్లో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక సమూహంగా ఏర్పరిచి ఆ యూత్ యొక్క ఏదైతే వాళ్ళ దగ్గర పవర్ ఉందో, శక్తి ఉందో దాన్ని ఉపయోగించి యూత్లో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ని, సర్వీస్ మోటివ్ని పెంచే ఉద్దేశంతో మరి రాజమండ్రిలో అప్పటి పెద్దలు చాలా ముందు చూపుతో ఆలోచించి ఇలాగ అక్కడ రాజమండ్రి పట్టణంలో ఈ యంగ్ మెన్స్ వైస్ అసోసియేషన్ ప్రారంభించడం అన్నది చాలా ముదాహమైన విషయం. అందరూ కూడా చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే దానికి అనుసంధానంగా వైఎస్ఆర్ లేడీస్ అసోసియేషన్ కూడా ఏర్పడటం, ఈ వైఎంఐకి అనుసంధానంగా వారు కూడా ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. నాకు తెలిసి మన ప్రాంతంలో ఈ ఆర్య వయసుల వివాహ పరిచయ వేదిక అన్న కార్యక్రమాన్ని మొదటగా స్థాపించింది వైఎంఐ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న ఈ మన కమ్యూనిటీలో ఒక మంచి సంస్థ. సహజంగా ఎవరైనా చెప్పినా సరే నా దగ్గర కాదు, మీ దగ్గర కాదు, మన వయసు బ్లడ్లోనే ఉంది. మన సర్వీస్ చేయాలన్న మోటో మన దగ్గర ఉంది. మనం ఎంతసేపు సంస్థలు ఏమి ఆశించం, ఇతర కమ్యూనిటీ సంస్థలు ఆశిస్తాడు. మనం ఎంతసేపు సర్వీస్ చేయాలి, మనం మంచి పేరు రావాలి అని ఆలోచనతోనే ఉంటాం. మనం ఎక్కడ ఆశిస్తామంటే మన వ్యాపారంలోనే ఆశిస్తాం. అలాగే సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా మనం చేసేదానికి అవకాశం మనకుంది. మరి సుబ్రహ్మణ్యం గారు కూడా మరి ఈ కొత్తగా గతంలో నిర్మించిన మన వైఎస్ఆర్కి ఇతర చోట్లకి వెళ్ళాలంటే సామాన్యులకు కూడా మనకు అందుబాటులో ఉండేది వైఎంఏ అనేది ఓ సంస్థగా మనకు ఏర్పడింది. ప్రతిదీ కూడా రీజనబుల్గా ఉండటం, అలాగే మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ పుస్తకాలు కానీ అందిస్తున్నారు. అంటే నా కోరిక ఏంటంటే మా యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి.